విజయనగరం మున్సిపల్ కార్యాలయం జంక్షన్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 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 అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం, యువ నాయకుడు లోకేష్ నాయకత్వం, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన నెలకొల్పినటువంటి పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తుంది. అతిథి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కృష్ణా